ఢిల్లీలో ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం అలాగే నిరసనకారుల మధ్య భిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. పోలీసులు విచక్షణారహితంగా ఆందోళనకారులపై దాడులు చేస్తూ ఉన్నారని, మహిళలని కూడా చూడకుండా కొడుతూ ఉన్నారు అని చెప్పేసి నిరసనకారులు ఆరోపిస్తూ ఉన్నారు. సార్, సిజేపీ కూడా ఇదే ఆరోపణ చేస్తోంది. అండ్ దానికి సంబంధించిన కొన్ని వీడియోలను కూడా సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ చేస్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం వాదన మరోలా ఉంది. బీజేపీ నేతలు చెబుతూ ఉన్నారు సార్, కొంతమంది ఈ విద్యార్థుల ముసుగులో అందులో చేరి పోలీసుల మీద, ప్రభుత్వ ఆస్తుల మీద, పోలీసు వాహనాల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఆ దాడులు చేసే సమయంలో ఒక ట్రక్ కూడా వచ్చింది అక్కడికి. ఆ ట్రక్ నిండా కంకర్రాళ్లు ఉన్నాయి అని కూడా సోషల్ మీడియాలో కొంతమంది పోస్ట్ చేస్తూ ఉన్నారు సార్. అండ్ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసే కొన్ని ఛానళ్లలో కూడా ఈ వీడియోలు విపరీతంగా టెలికాస్ట్ అవుతూ ఉన్నాయి. ఏంటి సార్, ఎవరి వాదన వారు వినిపిస్తూ ఉన్నారు? ఇందులో ఏది నిజం? ఎవరి మీద దాడి చేస్తూ ఉన్నారు? ఇప్పుడు మీకు ఫండమెంటల్ క్వశ్చన్, ఎవరిపైన దాడి చేసినా దాన్ని మనం ఖండించాలి. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు. ఎవరు చేసినా, ఆందోళనకాలు చేసినా, పోలీసులు చేసినా దాన్ని మనం ఖండించాల్సిందే. కానీ ప్రభుత్వము చేశారు అంటున్నారు, నిరసనకారులు మాపైనే కొట్టారంటున్నారు. ఎక్కడ తేలాలి? సుప్రీంకోర్టులో తేలాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టైం లేదు. ఏం చేయబట్టి చెప్పండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు టైము లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఓపిక లేదు. ఆయన సాక్ష్యాధారాన్ని కూడా చూడటానికి నిన్న ఓపెన్ నిరాకరించాడు. మరి ఎవరు తేల్చాలి? మీరే తెలుస్తారా? తర్వాత నాకు ప్రకాష్ రాజ్ నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు, ముందు రోజే పోలీసు వాళ్ళే ఒక ట్రక్ నిండా రాళ్లతో తీసుకొచ్చి కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ చేస్తున్న ప్లేస్లో ఉంచారట. ఎందుకు ఉంచాలి? మీకు ఇంటర్నెట్ ఎందుకు షట్ డౌన్ చేశారు? నిజంగానే పోలీసులు కొట్టలేదు, నిరసనకారులే అటాక్ చేశారు. మీరు ఇంటర్నెట్ అలాగే ఉంచి అది మొత్తం దేశమంతా చూసేలా ఎందుకు చేయలేదు? ఇంటర్నెట్ షట్ డౌన్ చేసినాక కూడా నిరసనకారులు కొట్టినట్టు ప్రభుత్వానికి వీడియోలు ఎట్లా వచ్చాయి? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే మీరు ప్లాన్డ్ గా ఇంటర్నెట్ షట్ డౌన్ చేసి పోలీసుల ఎక్సర్సైజ్ రికార్డ్ కాకుండా చేసి మీ అనుకూల మీడియాను పెట్టుకొని నిరసనకారుల రూపంలో ఎవరైనా శక్తులు, ప్రభుత్వమా పోలీసు ప్రోత్సహించిందా లేక వాళ్ళంతా వాళ్ళే చొరబడ్డారా మనకు తెలియదు. పరస్పర ఆరోపణలు ఉన్నాయి. కానీ వాళ్ళు వచ్చి హింసకు పాల్పడితే మీరు ఆ వీడియోలు తీసి సర్క్యులేట్ చేస్తున్నారు. నా క్వశ్చన్ ఒకటే, మీరు ఎందుకు అసలు ఈ ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు? ఇంటర్నెట్ షట్ డౌన్ చేసి ఉండకపోతే వాస్తవం ఏదో దేశానికి అర్థమైంది కదా, లైవ్ చూపెట్టేవాళ్ళు కదా. మీకు ఆశ్చర్యం వేస్తుంది, ముంబై దాడుల సమయంలో కూడా మీకు లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు అలా కంప్లీట్ షట్ డౌన్ చేశారు? పోలీసులు కొట్టాలనుకున్నప్పుడే కెమెరాలు పలకొడతారు. మీకు తెలియదా? మనంతా జనరల్గా ఉన్నాం కదా, మీరు రిపోర్టింగ్ లో ఉన్నారు కదా. పోలీసులు కొట్టదలుచుకున్నప్పుడు చేసే మొదటి పని ఏంటంటే కెమెరాలు తీసేసుకుంటారు, కెమెరాలు పలకొడుతుంటారు. ఎందుకు? రికార్డ్ కాకూడదు, ఎవిడెన్స్ ఉండకూడదు అని. అంటే వారికి చీఫ్ జస్టిస్ లాంటి వాళ్ళు ఉంటారా అని తెలియదు కదా. చూడము వీడియోలు అని అంటారని, చూస్తారేమో ఎవరైనా. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చూడకపోతే ఢిల్లీ హైకోర్టు చూస్తుందేమో అని చెప్పి ఎవిడెన్స్ లేకుండా చేస్తారు. అందువల్ల మీకు పోనీ ప్రభుత్వం దగ్గర వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, ఐడెంటిఫై చేయండి. వాళ్ళ మొక్కలు ఉంటాయి కదా, వాళ్ళ మాస్క్లు వేసుకొని రాలే కదా, వాళ్ళ మొక్కలు ఉంటాయి కదా, మరి వాళ్ళని ఐడెంటిఫై చేయండి, వాళ్ళ మీద కేసు పెట్టండి. సింపుల్ కదా. ఇప్పుడు దాడులు చేసిన వాళ్ళని ఎందుకు క్షమించాలి? వాళ్ళు ఎవరన్నా కానీ, కాక్రోచ్ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, మీరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే వారిపైన చట్టం ప్రకారం చర్య తీసుకోవాల్సింది. ఎవరు అభ్యంతరం చెప్తున్నారు? మీరు ఇంటర్నెట్ షట్ డౌన్ కాదు, మీరు ఏం చేశారు? ఇంకా మీకు ఇదొకటే కాదు, మీకు అసలు జనాన్ని రాకుండా చేశారు. 16 మెట్రో స్టేషన్ల నిన్న మూసేశారు. అసలు మీకు పెద్ద ఎత్తున నిషేధాజ్ఞలు పెట్టారు. అయినా లక్షల జనం వస్తున్నారు. వచ్చినప్పుడు ఎవరో ఒకరు చొరబడే ప్రమాదం ఉంటుంది. దాన్ని ఎవరు బాధ్యత? ఖచ్చితంగా పోలీసుల బాధ్యత, ఆర్గనైజర్ల బాధ్యత ఉంటుంది, పోలీసుల బాధ్యత ఉంటుంది. ల్యాండ్ అని మెయింటైన్ చేయాల్సింది పోలీస్ కదా. నేను చట్టబద్ధంగా ఒక పౌరుడిగా నాకు హక్కు మేరకు పోలీసు అనుమతి తీసుకొని నేను నిరసన చెప్తాను కదా. సో నేను చట్టబద్ధంగా నిరసన చెప్తున్నప్పుడు చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? నాది. పోలీసులకు ఏమి ఉండదా దీంట్లో? రేపు ఏమన్నా జరగనియా? సో అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్స్ ఏంటి? మీరు ఇదంతా ఎందుకు? అసలు ఈ 23 రోజుల తర్వాత చర్చలు జరిపారు. జేపీ నడ్డా, జితేందర్ సింగ్ వెళ్ళి సోనం వాంగ్చుక్తో మాట్లాడారు, సిజేపీ వాళ్ళతో మాట్లాడారు. ముందు చేయొచ్చు కదా, ఒక 1 వీక్ ముందు, 10 రోజుల ముందు చేస్తే అసలు ఈ చలో పార్లమెంట్ ఉండేది కాదు కదా.
మీకు అవకాశం ఉండేది కదా. ఇప్పుడు పోలీసులు మఫ్టీలు ఎందుకు వచ్చారు? పోలీసులు గుర్తుపట్ట రాకుండా మఫ్టీలో ఉండాల్సిన అవసరం ఏంటి? పోనీ మఫ్టీలో ఉన్నారంటే ఆందోళనకారుల్లో ఎవరైనా మీకు అరాచకవాదులు చొరబడి చేసే వాళ్ళని పట్టుకోవడానికి అయితే మరి పట్టుకోవాలి కదా మీరు ఎందుకు వచ్చారు మఫ్టీలో? మామూలుగా వేల సంఖ్యలో పోలీసులు దించారు, మఫ్టీలో వచ్చారు, వాళ్ళకి బ్యాడ్జ్ లేదు, ఒక పోలీసు చెప్పులేసుకొని వచ్చారు, షూస్ కూడా లేవు. మీరు ఇంత ఓపెన్ గా జరుగుతుంటే ప్రభుత్వం మొదటి నుంచి కూడా దీన్ని నిర్బంధంతో అణచివేసి ఒక నరేటివ్ బిల్డ్ చేయాలి. వైలెన్స్ క్రియేట్ అయ్యి ఈ వైలెన్స్ చూపి సమస్యను పక్కదో పట్టించాలి, వైలెన్స్ ను చూపి నిరసనకారులను బదనాం చేయాలి అనేటువంటి ఒక ఎత్తుగడ. మీరు కావాలంటే వీడియోలు చూడండి. అక్కడున్న వారందరూ కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తూ వచ్చారు, పీస్ఫుల్ గా ఉండండి. కొంతమంది శక్తులు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది, ప్రొవోక్ చేసే అవకాశం ఉంది, పోలీసులు ప్రొవోక్ చేసే అవకాశం ఉంది, లాఠీ చార్జీ చేసిన మీరు అక్కడే కింద కూర్చోండి అని నిరంతరం పిలిపిస్తూనే ఉన్నారు. మీకు సోనం వాంగ్చుక్ లాంటి వారు రాళ్ళు సురేఖ వాళ్ళ మీకు ఆయన లడక్ లో జరిపిన పోరాటం చూశాం కదా. మీరు ప్రకాష్ రాజ్ ఎప్పుడన్నా రాళ్ళిస్తాడా? ఆయన మాటలు విసరచ్చు. శబనాజ్మీ రాళ్ళిస్తాడా? నషీరుద్దీన్ షా రాళ్ళిస్తాడా? వీళ్ళు కదా ఆడ ప్రొటెస్ట్ లో ఉన్నది. మరి వీళ్ళు రాళ్ళిసిరేటువంటి బాపత. అందువల్ల కేవలం ఒక నెరేటివ్ బిల్డ్ చేసి ఉద్యమాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి వేసిన ఎత్తుగడల్లో ఇదొకటి. తుకిడే గ్యాంగ్ అని, హింసకు పాల్పడ్డారని, ప్రతిపక్షాల చేతులు ఏజెంట్లు ఉన్నారని, విదేశీయుల ప్రోత్సాహంతో చేశారని, ఇలా రకరకాల రూపాల్లో అబాండాలు వేసేటువంటి పని తప్ప ఇంకోటి ఏముంది ఇలా?